హలో అండి. మనం ఈ ఎపిసోడ్ అంతా హోల్ ఎపిసోడ్ మనం పోస్ట్ కోవిడ్ గురించి మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మై వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ అసలు పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే ఏంటండి? కరోనా నుంచి ఎక్కువ మంది 2 నుంచి 3 వారాల లోపల కోలుకుంటారు. కానీ కొంతమంది మాత్రము కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా కొన్ని రకాల సిమ్టమ్స్ బాధపడుతూ ఉంటారు. ఆ సిమ్టమ్స్ అనేవి మల్టీ సిస్టమిక్గా ఉండవచ్చు. కొంతమందికి తలనొప్పి ఎక్కువగా రావడము, రాత్రి నిద్ర పట్టకపోవడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, అలాగే కొంతమందికి దగ్గు, గొంతు నొప్పి ఎక్కువగా ఉండడము, పాల్పిటేషన్స్ అంటే గుండె దడ అలాంటివి ఎక్కువగా ఉండడము, మోషన్స్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవ్వడము, అలా యూరినేషన్ ఎక్కువ అవ్వడము, బాడీ పెయిన్స్ మజిల్ అనేవి కొంత ఎక్కువ కాలం బాధపడడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నిటి కలిపి పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటారు. మెయిన్లీ దీనికి గల కారణాలు కొన్ని లో లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కొంతమందికి బాడీలో ఎక్కువ కాలం ఉండడం ఒకటి కావచ్చు. అలాగే ఇనిషియల్గా వైరల్ లోడ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇలాంటి సిమ్టమ్స్ కొంతమందికి ఉంటుంది. రైట్. సో కరోనా నుంచి కోలుకున్నప్పటికీ అంటే లంగ్స్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు చాలా మంది. సో దాని గురించి ఏం చెప్తారు సార్? అవునండి. కరోనా బారిన పడిన వాడికి ముఖ్యంగా ఎవరైతే సివియర్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంటుందో, అలాగే ఆక్సిజన్ మీద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. హై ఫ్లో ఆక్సిజన్ ఉంటుంది, అలాగే నాన్ ఇన్వేజివ్ వెంటిలేటర్స్ ఇట్లా ఈ డివైజెస్ మీద ఒక 2 to 3 వీక్స్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే వారికి రికవరీ అయిన తర్వాత ఒక కాంప్లికేషన్ అనేది లంగ్ ఫైబ్రోస్ అనే కాంప్లికేషన్ అనేది మనం చూడొచ్చు. ఈ లంగ్ ఫైబ్రోస్ అనేది ఏంటి అంటే జనరల్గా లంగ్స్ అనేవి బెలూన్స్ లాగా సాఫ్ట్గా ఉంటాయి. కానీ కరోనా వచ్చి తగ్గిన తర్వాత ఎక్కువ కాలం హాస్పిటల్లో ఉండి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తీసుకున్న వాళ్ళకి లంగ్ ఫైబ్రోస్ అనే కాంప్లికేషన్, అంటే దీనికి లంగ్స్ అనేవి గట్టిగా క్రికెట్ బాల్ లాగా అయిపోతుంది అనమాట. సో దీనివల్ల వాళ్ళకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవ్వడము, వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అనేది మనము బ్లడ్లోకి వెళ్ళడానికి వాళ్ళకి కష్టం అవుతుంది. దీనివల్ల వాళ్ళకి ఏదైనా ఇదివరకు చేసుకునే నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది. నడిచినా కానీ లేకపోతే స్టెప్స్ ఎక్కినా కొంతమందికి ఇంకా నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేయడం కూడా ఇబ్బంది అవుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయడానికి ప్రజెంట్ ఇప్పుడు కొన్ని రకాల మందులు ఉంటాయి. అవి యాంటీఫైబ్రోటిక్స్ అని అంతకుముందు వేరే ILD అనే ప్రాబ్లంకి యూజ్ చేసేవాళ్ళం. దీనికి కూడా మనం యూజ్ చేయడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ కనిపిస్తున్నాయి 3 to 6 months లోపల. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ అంటే స్టెరాయిడ్స్, లోడోస్ స్టెరాయిడ్స్ కూడా వాడవలసి రావచ్చు ఇలాంటి పేషెంట్స్కి ఎస్పెషల్లీ. అలాగే కొంతమందికి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా డిశ్చార్జ్ అయిన తర్వాత 1 to 2 months వాళ్ళకి రిక్వైర్మెంట్ అనేది కూడా ఉండొచ్చు. సో అలాగే పల్మనరీ రీహాబిలిటేషన్ తీసుకోవడము, ఇవన్నీ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల వాళ్ళు ఈ కాంప్లికేషన్ నుంచి బయటపడవచ్చు. రైట్. సో యాజ్ ఎ డాక్టర్ మీకు అసలు పోస్ట్ కోవిడ్ తర్వాత మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ అంటే ఏ ప్రాబ్లమ్స్తో మీ దగ్గరకు వస్తూ ఉన్నారండి? కొంచెం బ్రీఫ్గా చెప్పగలుగుతారా? సో మనకి మంచి క్వశ్చన్ అడిగారు. ఒకటి, ఎక్కువ మంది నార్మల్గా యాక్చువల్గా 2 weeks తర్వాత రికవర్ అయిపోయి వాళ్ళకి పెద్ద ఫాలోఅప్స్ కూడా అవసరం ఉండట్లేదు. కానీ కొంతమందికి ఇందాక చెప్పినట్లుగా పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటే మైల్డ్ సిమ్టమ్స్, ఇందాక చెప్పినట్లుగా మల్టీ సిస్టమిక్గా వివిధ రకాల సిమ్టమ్స్, హెడేక్ కావచ్చు, కాఫ్ కావచ్చు, బాడీ ఎక్స్ కావచ్చు, కొంచెం నిద్ర పట్టకపోవడము, యూరినేషన్ ఎక్కువ అవడం, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి సీరియస్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి. కరోనాలో ట్రీట్మెంట్ భాగంగా కొంతమందికి స్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్టెరాయిడ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి పెరగడము, అలాగే ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ కూడా కరోనా వచ్చినప్పుడు మనం అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే వాళ్ళకి స్టెరాయిడ్స్ మూలంగా వాళ్ళకి షుగర్స్ లెవెల్స్ అనేవి ఎక్కువ అవడము, అలాగే కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ ఇమ్యూనిటీ లెవెల్ తక్కువ ఉండి వాళ్ళకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, సెకండరీ ఇన్ఫెక్షన్స్. ఈ 3 కారణాల వల్ల కొంతమందికి సెకండరీ ఇన్ఫెక్షన్స్, అది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సీరియస్ ఫంగల్ ఇన్ఫెక్షన్ లైక్ మ్యూకోర్మైకోసిస్ కానీ, క్యానిడా ఇన్ఫెక్షన్స్ కానీ, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ పైలోనెఫ్రైటిస్ అంటే సీరియస్ కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రావడము, లంగ్ యాప్సిస్ లాంటి కాంప్లికేషన్స్ రావడము కొంతమందికి జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళ ఇలాంటివి ఏమీ లేవు అని వీళ్ళకి నిర్ధారణ చేసి మైల్డ్ కోవిడ్ సింటమ్స్ అని అనుకుంటే వాళ్ళకి రీఅష్యూరెన్స్, మీకు వాళ్ళకి భరోసా ఇచ్చి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. కానీ ఇందాక చెప్పిన కాంప్లికేషన్స్ కూడా కొంతమందిలో చూస్తున్నాం. కాబట్టి ఎస్పెషల్లీ సీరియస్గా లంగ్ ఇన్ఫెక్షన్ బారిన పడి కొంతకాలం హాస్పిటల్ అడ్మిట్ అయిన వాళ్ళు డెఫినెట్లీ 3 to 6 months ఫాలోఅప్లో ఉండడం అవసరము. అలాగే ఫాలోఅప్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఫీవర్ వచ్చినా కానీ లేకపోతే వివిధ రకాల సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలో డయాగ్నోస్ చేసుకొని ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరం అండి. రైట్.
సో మీరు చెప్తున్న దాంట్లో బట్టి చూస్తే కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ అంటున్నారు, కొంతమందికి హెవీ సిమ్టమ్స్ అంటున్నారు. సో మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి ఎంతవరకు ఈ సమస్యల నుంచి దూరంగా ఉండే ఛాన్స్ ఉంది అంటారు? సో మైల్డ్ సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళకి మోస్ట్లీ వాళ్ళకి పెద్ద ప్రాబ్లమ్స్ ఏమి ఉండవండి, 80% రికవర్ అయిపోతారు. సో 2 to 3 వీక్స్లో దే కెన్ స్టార్ట్ దేర్ నార్మల్ రొటీన్. వాళ్ళు నార్మల్ డైలీ యాక్టివిటీస్ వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు రికవర్ అయిన తర్వాత 2 వీక్స్ మ్యాక్సిమం. సో కానీ ఎవరికైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటారో వాళ్ళు కొంచెం 1-2 మంత్స్ జాగ్రత్తగా ఉంటే బెటర్. రైట్. సో సిఓపిడి లేదా ఆస్తమా ఈ ప్రాబ్లమ్స్తో ఆల్రెడీ బాధపడే వాళ్ళకి కోవిడ్ కనుక వచ్చినట్లయితే ఈ కోవిడ్ నుంచి వాళ్ళు బయటపడచ్చు. బట్ బయటపడిన తర్వాత వాళ్ళకి ఇంకా రిమైనింగ్ ఇన్ఫెక్షన్స్ కానీ రిమైనింగ్ జబ్బులు కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం వింటూ ఉన్నాం. సో దాని గురించి ఏం చెప్తారు సార్? ఓకే, సిఓపిడి, ఆస్తమా లాంటి దీర్ఘకాల శ్వాసకోశ సంబంధంతో ఇబ్బంది పడే వాళ్ళకి నార్మల్గానే చలికాలంలో కానీ వాళ్ళకి వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి వాళ్ళ జబ్బు తీవ్రతరం అయ్యే అవకాశం ఉంటుంది. అది నార్మల్ ఇన్ఫ్లుయెంజా ఇన్ఫెక్షన్ కావచ్చు, రైనో వైరస్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఇలాంటి వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళ జబ్బు తీవ్రతరం అయ్యి వాళ్ళు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాగే కరోనా వైరస్ వచ్చినప్పుడు కూడా వీళ్ళకి సేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి రికవర్ అయిన తర్వాత వాళ్ళు నార్మల్గా వాళ్ళు డైలీ యాక్టివిటీస్ పాటిస్తూ, అలాగే ఇన్హేలర్స్ అనేవి వాళ్ళకి రెగ్యులర్ ట్రీట్మెంట్లో భాగంగా ఇస్తాము. ఆ ఇన్హేలర్స్ అనేవి తప్పకుండా వాడాలి. మెయిన్లీ ఈ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు ఇన్ఫెక్షన్ రాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. కాబట్టి వాళ్ళు రాకుండా స్ట్రిక్ట్ ప్రికాషన్స్ అవి ఫాలో అవ్వడము, శానిటేషన్, మాస్క్, అలాగే ఫిజికల్ డిస్టెన్స్ 2 meters ఫాలో అయితే డెఫినెట్గా వాళ్ళు ఇన్ఫెక్షన్ బారిన పడకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అలాగే వచ్చి తగ్గిన తర్వాత కూడా వాళ్ళు కొంతకాలం పాటు 2 నుంచి 3 నెలల పాటు వాళ్ళు రెగ్యులర్ ఇన్హేలర్స్ అలాగే డాక్టర్స్ ఫాలోఅప్లో ఉండడం అవసరం అండి. రైట్. సో 80+ అంటే మేజర్గా మనం చాలా రోజుల నుంచి చెప్పుకుంటున్నాము కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి. అంటే యంగ్ ఏజ్ వాళ్ళకి కోవిడ్ వస్తే కొంచెం ప్రాబ్లం లేదు అని కాదు, ప్రాబ్లం నుంచి దే ఆర్ బిట్ సేఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ 80sలో కానీ 90sలో కానీ అలాంటి వాడికి కోవిడ్ వస్తే ఇంకా వాళ్ళకి ఆప్షన్ లేక స్టిరాయిడ్స్ ఇస్తూ ఉన్నారు. సో ఆ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి కోవిడ్ తగ్గచ్చు. బట్ స్టిల్ తర్వాత వాళ్ళకి మరి ఎలాంటి ఈ జబ్బులు వచ్చే అవకాశం ఉందంటారు? అసలు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి జనరల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా చాలా మందిని మనము సింపుల్గా నార్మల్ యంగ్ పేషెంట్లో చూసినట్లే వాళ్ళకి పెద్దగా సిమ్టమ్స్ లేకుండా రికవర్ అయిపోతున్నారు. కొంతమంది మీరు చెప్పినట్లు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. అలాంటి వాళ్ళు కొంతమంది ఇన్ కేస్ ఎర్లీగా వస్తే త్వరగా రికవర్ అయ్యి ఇంటికి వెళ్తున్నారు. బట్ లేట్ ప్రజెంటేషన్ అయితే కొంతమంది ఎక్కువగా మార్టాలిటీ అనేది మనం చూస్తున్నాము. సో ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్లో భాగంగా స్టెరాయిడ్స్ ఇచ్చినప్పుడు నార్మల్గా మనము హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి మానిటర్ చేసుకోవాలి, అవసరమైతే ఇన్సులిన్ అనేది ఇవ్వాలి. అలాగే డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది ఫాలోఅప్లో మనము ఉండడం ఎంతైనా అవసరము. అవసరమైతే కొద్ది కాలం పాటు ఇన్సులిన్ కూడా తీసుకోవడం వాళ్ళకి అవసరం అండి. రైట్. సో మోరోవర్ ఈ కోవిడ్ వచ్చింది అనగానే వచ్చిన వెంటనే అంటే తొందరగా ప్రభావం చూపించకపోయినప్పటికీ కొంచెం ఎంగేజ్లో కూడా తర్వాత వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి హార్ట్లో వాటర్ రావడం, కొంతమందికి సడన్గా కాళ్ళు మోకాళ్ళు లాగేయడం. సో ఇలాంటివన్నీ చూస్తున్నాం. ఇది యాక్చువల్గా కోవిడ్కి రిలేటెడ్ అంటారా? జనరల్గా ఈ కోవిడ్ అనేది చాలా రకాల కాంప్లికేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. కొంతమందికి మీరు చెప్పినట్లుగా థ్రాంబోటిక్ ఫినామినా వల్ల, అంటే కొంతమందికి హార్ట్ అటాక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, అలాగే కాళ్ళల్లో రక్తనాళాలు బ్లాక్ అయిపోయి లింబ్ ఇస్కెమియా రావచ్చు. ఇలాంటి వాళ్ళకి మనము యాంటీకోగులెంట్ త్వరగా ఎర్లీగా డయాగ్నోస్ చేసి యాంటీకోగులెంట్స్ అలాగే కరెక్ట్ ట్రీట్మెంట్ వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు రికవర్ అవుతారు. సో కొన్ని జనరల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు వాళ్ళ బాడీ మీద ఒత్తిడి ఉండొచ్చు. కాబట్టి వివిధ రకాల కాంప్లికేషన్ అనేది మనం చూడొచ్చండి. రైట్. సో కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా అసలు ఎంతకాలం డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటే బెటర్ అంటారు? సో మైల్డ్గా ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయిన వాళ్ళకి పెద్ద అసలు ఫాలోఅప్ అవసరం లేదండి. బట్ ఎవరికైతే పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్ అంటామో, అంటే మైల్డ్గా వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా వాళ్ళు నార్మల్ డైలీ రొటీన్ పనులు చేసుకోవడానికి వాళ్ళకి ఇంకా కొంత టైం పట్టొచ్చు. అలాంటి వాళ్ళు మన సింప్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకుంటూ 1 or 2 months వాళ్ళకి సీరియస్ ఇన్ఫెక్షన్స్ ఏం లేదు, సెకండ్ ఇన్ఫెక్షన్స్ కానీ అలాంటిది ఏం లేదని వాళ్ళు నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళు డైలీ రొటీన్ యాక్టివిటీస్ వాళ్ళు
స్టార్ట్ చేసుకోవచ్చండి. బట్ ఎవరికైతే సీరియస్గా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చి అడ్మిట్ అయ్యి ఒక 2-3 వీక్స్ వాళ్ళు హాస్పిటల్లో ఉండి రికవర్ అయిన వాళ్ళకి మాత్రము ఒక 3 to 6 months అనేది ఫాలోఅప్స్ తప్పనిసరి అండి. ఎందుకంటే మనము ఇందాక ముందుగా మాట్లాడుకున్నట్లుగా లంగ్ ఫైబ్రోసిస్, అలాగే సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా, ఒకవేళ ఉంటే దానికి తగిన రీతిలో డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ తీసుకోవడము వాళ్ళకి అవసరం అండి. రైట్. సో ఈ కోవిడ్ వచ్చి రాగానే ఇంతకుముందు అసలు విటమిన్ టాబ్లెట్స్ అంటే ఏంటో మన ఎవరికీ తెలియదు. ఎప్పుడో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తే విటమిన్ టాబ్లెట్స్ అనేవి మీకు విటమిన్ లోపం ఉంది అని వేసుకోమంటే వేసుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళు డాక్టర్ అయిపోయి విటమిన్ టాబ్లెట్స్ అనేవి కిలో లెక్క మింగేస్తూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో అది కూడా పోయింది అనుకోండి. కోవిడ్ భయం కూడా ఆల్మోస్ట్ అంతా పోయింది మనం బయట చూస్తుంటే. సో ఈ విటమిన్ టాబ్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కొన్ని ఇన్ఫెక్షన్స్ కానీ కొన్ని లేనిపోయిన రోగాలు కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు సార్? సో మనకి యూజువల్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ విటమిన్ సప్లిమెంట్స్ అనేవి తీసుకోవడం అవసరమే. జనరల్గా ఇన్ఫెక్షన్ ఒకసారి వచ్చి తగ్గిపోయిన తర్వాత మ్యాక్సిమం 1 month తీసుకోవచ్చు. బట్ తర్వాత అంత అవసరం ఉండదు. నార్మల్గా మనం నార్మల్ అంటే ఆహారం పదార్థాలు మనం బ్యాలెన్స్ డైట్ అంటాం కదా, అంటే విటమిన్స్ ప్లస్ అలాగే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అన్నీ సమతుల్యంగా ఉన్న ఆహారం తీసుకుంటే మనకి విటమిన్ సప్లిమెంట్స్ అనేది డైలీగా అందరికీ అవసరం లేదండి. ఓకే. సో విటమిన్ టాబ్లెట్స్ తీసుకోవడం కూడా ఇట్స్ రియల్లీ డేంజరస్ అంటున్నారు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ డేంజరస్, బట్ వాళ్ళకి 1 month తర్వాత పెద్ద అవసరం ఉండదు. మనం డైలీ తీసుకునే ఆహారంలోనే వాళ్ళకి విటమిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి స్పెషల్గా విటమిన్ సప్లిమెంట్స్ అనేవి అవసరం లేదు. యూజువల్గా ఆ టైంలో 1 or 2 months తీసుకుంటే తర్వాత పెద్దగా వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదండి దానివల్ల. సో కరెంట్ సినారియో మీరు చూస్తూ ఉన్నారు. కోవిడ్ అంటే ఆల్మోస్ట్ అందరికీ భయం పోయింది అనుకోండి, ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా బయట తిరిగేస్తున్నారు. బట్ అందరికీ ఒక క్యూరియాసిటీ క్వశ్చన్ ఏంటంటే వ్యాక్సిన్ ఇప్పుడు. సో యాజ్ ఎ డాక్టర్ మీరు ఏం చెప్తారండి? గుడ్ క్వశ్చన్ అండి. బేసికలీ వ్యాక్సినేషన్ యాక్చువల్ మనకి మంచి కూడా వినిపిస్తున్నాయి. ఒకటి ఫైజర్ వ్యాక్సిన్ రీసెంట్గా లాస్ట్ 24 hours క్రితం అది అప్రూవ్ అయింది, FDA అప్రూవ్ చేసింది అమెరికాలో. సో అది మనకి యుఎస్లో 2 vaccines అండి బేసికలీ. ఒకటి ఫైజర్, ఒకటి మోడర్నా వ్యాక్సిన్. ఈ 2 కూడా వాళ్ళు పబ్లిష్ అనేది చేశారు, వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది. 2 కూడా more than 90% ఎఫికసీ అనేది వాళ్ళు చూపించారు. అలాగే ఎమర్జెన్సీ బేసిస్లో ఫైజర్ వ్యాక్సిన్కి అప్రూవల్ రావడం జరిగింది. ఈ 2 కూడా mRNA వ్యాక్సిన్స్. సో వీటికి ఉన్న ఒకటి ప్రాబ్లం ఏంటి అంటే ఇది -70 degrees టెంపరేచర్ అనేది, కోల్డ్ చైన్ అనేది వాటికి మెయింటైన్ చేస్తే వాళ్ళకి 6 months వరకు స్టోరేజ్ అవకాశం ఉంటుంది. కానీ ఒక 2 to 8 degrees టెంపరేచర్లో కూడా అవి ఒక 5 days వరకు మనము స్టోర్ చేయొచ్చు, వాడికి తీసుకోవచ్చండి. ఈ వ్యాక్సిన్స్ అనేవి 2 doses